థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ రోడ్స్ అని తీసుకుంటున్నప్పుడు అధ్యక్ష సరౌండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీకి అనుసంధానం చేయాలన్న ఆలోచనతో మిస్సింగ్ లింక్స్ అని ఆ రోడ్స్ అని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రోడ్స్ తీసుకోవడమే కాకుండా ఎన్నికల కన్నా ముందు టెండర్ కూడా పిలిచి కొంత బడ్జెట్ అలాట్ చేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత కూడా టెండర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పారు అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గం చెప్తాను అధ్యక్ష. ఆర్సీఐ క్రాస్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుండి శ్రీశైలం హైవే వరకు అని 32 కోట్లు, అట్లే మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుండి కుర్మల్గూడ వరకు అని 38 కోట్లు, కుర్మల్గూడ నుండి నాదర్గుల్ వరకు 40 కోట్లు, అట్లాగే బడంపేట నుండి రామాలయం నాదర్గుల్ వరకు ఇట్లా ఒక 150 కోట్లకు సంబంధించి టెండర్ పిలిచాము. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక 1.5 year కింద అనుకుంటాను ఫౌండేషన్ కూడా వేశారు అధ్యక్ష. కానీ తట్టడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. అట్లాగే బండ్లగూడకు సంబంధించి బండ్లగూడలో కూడా ఒక 3 రోడ్లు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా టెండర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా టెండర్ చేసినట్టు చెప్పేసి అగ్రిమెంట్లు చేసినట్టు చూపించేసి ఇప్పటి వరకు ఒక తట్టడు మట్టి కూడా వేయలేదు అధ్యక్ష. ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి. బట్ మంత్రి గారిని పిలుచుకొచ్చి మాత్రం హంగామా చేసి ఆ రోజు స్టోన్ వేసి ఫోటోలు అయితే దిగి వెళ్ళిపోయినాం అధ్యక్ష. ఎక్కడ వాళ్ళం అక్కడ, మళ్ళీ రాయి అక్కడనే, ఆ రోడ్ అక్కడనే, మనం ఇక్కడనే. దయచేసి ఇవన్నీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా గౌరవ మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మీరు దయచేసి ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెడితే ఆ రోడ్ మీద ఎంత ఇబ్బంది ఉంది, కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఊరికే జిహెచ్ఎంసీ అని చెప్పేస్తే సరిపోదు అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఉండాలి. ఆ రోజు ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మా మూట గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ వచ్చినా కూడా పొగిడిపోయినాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మొదలు పెట్టినట్టే మొదలు పెడుతున్నామని హంగామా చేసి ఎక్కడిదక్కడ వదిలేస్తుండండి. మంత్రి గారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిలవండి. రంగారెడ్డి జిల్లాలో లింక్ రోడ్స్ చాలా ఇచ్చున్నారు, అప్పుడు వాటన్నిటిని పూర్తి చేయాలంటే మీరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను.